క్వశ్చన్ ఫ్రెషర్స్ కి టెక్నికల్ రౌండ్స్ అప్పుడు ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ కంపెనీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్? ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ వేరియబుల్ కి 10 అనే వాల్యూతో అసైన్ చేసాం. ఇన్సైడ్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ లో తర్వాత సేమ్ నేమ్ ఎక్స్ వేరియబుల్ తీసుకుని 5 వాల్యూ అసైన్ చేసాం. అండ్ ఇక్కడ దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ వస్తాయి. ఫంక్షన్ బయటకు వచ్చేసిన తర్వాత ఫంక్షన్ కాల్ తర్వాత కూడా 1 మోర్ ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వేరియబుల్ 5 అండ్ నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి 10 ప్రింట్ అయింది. ఏ వేరియబుల్ ఇన్సైడ్ ది ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల మనం x = 5 ఇచ్చినాము అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఈ ఫంక్షన్ లోనే రాయడం, ఈ x వాల్యూ అనేది ఫస్ట్ 5 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ మనం x వాల్యూ ఇవ్వాలి. యాక్చువల్లీ ఈ ఫార్మాట్ అయితే ఇది x వాల్యూ ఇస్తుంది, కానీ ఇక్కడ మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో మనకి 10 ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే అవుట్ సైడ్ దిస్ ఫంక్షన్ అంటే ఫస్ట్ లైన్ మనం 10 ఇచ్చేసాం x వాల్యూ. అంటే దిస్ ఈస్ హౌ ది స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఇస్ లిమిటెడ్. అంటే ఏ వేరియబుల్ అయితే మనం బయట రాస్తామో అదర్ ఫంక్షన్స్ కెన్ బి యాక్సెసిబుల్ త్రూఅవుట్ యువర్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి అయినా ఏ మెథడ్ నుంచి అయినా ఏ లైన్ నుంచి కాల్ చేసినా ఈ బయట రాసిన వేరియబుల్ కి అయితే యాక్సెసిబుల్, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కానీ ఏ వేరియబుల్ అయితే నువ్వు ఇన్సైడ్ ఫంక్షన్ రాస్తావో అక్కడ మాత్రమే యాక్సెస్, బయటికి అసలు అది కనిపించదు, అక్కడతో కనిపించదు.